గెలిచేసాం, మొత్తానికైతే సిరీస్ అయితే గెలిచేసాం. నేనైతే చాలా చాలా హ్యాపీ. ఈ మొత్తం క్రెడిట్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ నీకే చెందుతుంది. మొత్తానికైతే ఈ సిరీస్లో దుమ్ము లేపే ఆట ఆడాం. సూపర్ తమ్ముడు, అట్లా ఆడుతుండు. నేను ఖచ్చితంగా నెక్స్ట్ సిరీస్ కూడా సెలెక్ట్ చేస్తాం, అట్లే కంటిన్యూ కూడా చేస్తాం. థ్యాంక్ యూ అయ్యర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండు, నేను ఆడుతూనే ఉంటాను. ఇకపోతే నీతోటి ఓపెనర్ అభిషేక్. ఏమైంది అభిషేక్? ఆడుతా చూసుకోండి నెక్స్ట్ మ్యాచ్ నుంచి అన్నావు కదా, ఏమైంది మరి? ఎందుకు షార్ట్స్ ఆడదామని పోయి తొందరగా అవుట్ అవుతున్నావు? చెప్పినా కదా నా గాచారం మంచి లేదు. గాచారం మంచి లేనప్పుడు మనం ఏం చేసినా కూడా నడవదు. ఇప్పుడు మన గాచారం మంచి లేదు, గంతే. నువ్వు ఇట్లనే చెప్తున్నావు అనుకో, ఇట్లే ఫెయిల్ అవుతున్నావు అనుకో ప్రతి మ్యాచ్లో. నీ ప్లేస్లోకి ప్రభు సిమ్రాన్ సింగ్ తెలుసుగా, ఆయన కూడా నీ లెక్కనే డేంజరస్ బ్యాట్మ్యాన్. ఏంటి బ్యాట్మ్యానా? ఓ బ్యాట్స్మ్యానా? ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు ఫస్ట్ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ఆడు అభిషేక్. సారీ అన్న, అలవాట్ల పొరపాటు అలా వచ్చేసింది అంతే. అలాగే ఈ మ్యాచ్ గెలవడానికి మరో కారణం ఇషాన్ కిషన్ కూడా. తమ్ముడు చాలా బాగా ఆడినావు తమ్ముడు, సూపర్ నువ్వు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన రింకు ఫినిషింగ్ మామూలుగా ఎందియలే తమ్ముడు, నువ్వు సూపర్, బాగా ఆడినావు అన్న. ఇంకా నాకు ఛాన్సెస్ ఇవ్వనా, ఇంకా మంచిగా ఆడతా నేను. ఇద్దాం తమ్ముడు, ఇద్దాం. ఇంకా సిరీస్లు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఇస్తాం. మొత్తానికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఒక సిరీస్ అయితే గెలిచేసాం, ఇంకా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సర్పంచ్ సాప్ ఆట ఏందో ఎలా ఆడిపిస్తాడో ఇకపై నుండి మీరందరూ చూస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.